ఎన్టీఆర్ ఎవరైనా ఎన్టీ రామారావు మనవడు, నందమూరి తారక రామారావు గారి కొడుకు బిడ్డ. మీరెవరు? లోకేష్ బాబు ఎవరు? ఈయన మనవడే, కూతురు బిడ్డ. సరే, ఎవరైనా ఒకటే, అది వేరే అంశం. అతని సినిమా మీద మీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూశారు కదా టీవీల్లో, సోషల్ మీడియాలో. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే దానికి దిక్కు మొక్కులేదు, దాని మీద కేసు పెట్టరు. కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి మాటలు మాట్లాడితే ఆయన సహించడు అని కూని రాగాలు రాస్తుంటారు. ఎక్కడ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ. సస్పెండ్ చేయొద్దండి, కేసు పెట్టొద్దండి వీళ్ళిద్దరిని. వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టరు, సస్పెండ్ చేయరు, వీళ్ళకి మాత్రం దండలేసి సత్కరిస్తారు. ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మాత్రం 2 లైన్లు రాస్తారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు, వారి మీద బాగా అరిశారు. ఏం అరిశారు, ఏం గొడవ చేశారో ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం సత్కరించే కార్యక్రమం చేసి మా పత్రికల మీద వాస్తవాలు చెప్పేటటువంటి వారి మీద మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నారు. ఇప్పటికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిద్దండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు. వర్షం వస్తే మునిగిపోతుంది, లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు. అలాంటి దీన స్థితిలో, అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తెలివి తక్కువ వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకా మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మునిగిపోయే ప్రాంతంలో కుమ్మరించాలని మీరు అనుకుంటున్నారు. మీ ఇష్టం, మీ కర్మ. దీనికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అమరావతి మీద ఏదైనా అంటే, వాస్తవం చెబితే అమరావతి మీద విషం చిమ్ముతున్నారని అమరావతి ప్రాంత రైతుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. రైతులకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు. 52,000 ఎకరాలు ఉన్నా కూడా మళ్ళా 43,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించేటటువంటి విషయం. మీకు ప్లాట్లు కూడా ఇంకా ఐడెంటిఫై చేయనటువంటి ప్లాట్లు చాలా ఉన్నాయి. ఇచ్చిన ప్లాట్లు కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి లేకోకుండా చేశాడు. శాశ్వతంగా మిమ్మల్ని ముంచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు దయచేసి గమనించండి. మా మీద కేసులు పెట్టినా, బెదిరించినా బెదిరిపోవడానికి సిద్ధంగా లేము. ఉన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రజానీకానికి, దేశానికి ప్రతి క్షణం చెప్పేటటువంటి కార్యక్రమంలోనే మేము ఉంటామనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రాజధాని విషయంలో మేమేం కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేదు. నెంబర్ 1, వీఆర్ వెరీ క్లియర్. మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు చెప్పాం. ఇంకా అశ్రద్ధ చేసేది ఏమంటే అమరావతిని మేము సింగిల్ రాజధానిగా మేము ఐడెంటిఫై చేయలేదు, దాన్ని డెవలప్ చేయాలని కూడా మేము అనుకోలేదు. దానిలో వాస్తవం ఉంది కదా, దీన్ని ఇంకేముంది. చంద్రబాబు నాయుడు, నేను ఒక మాట చెబుతా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందిద్ది, మాకు రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోద్ది, మా భూములు బాగా ధరలు వస్తాయి అనుకున్నారా? అమరావతి ప్రాంత ప్రజలు అనుకున్నారు, గుంటూరు ప్రాంత